ఫస్ట్ డేట్ అనగానే చాలామంది అబ్బాయిలు చేసే అతిపెద్ద తప్పేంటో తెలుసా? ఒక మంచి షర్ట్ వేసుకుని ఒక జాబ్ ఇంటర్వ్యూకి వెళ్ళినట్టు వెళ్ళి ఆమె అడిగే ప్రతి ప్రశ్నకు చాలా నిజాయితీగా, పద్ధతిగా సమాధానాలు చెప్పడం. కానీ రియాలిటీ ఏంటంటే మీరు ఫస్ట్ డేట్లో ఎంత డీసెంట్గా, ఎంత మంచివాడిలా ప్రవర్తిస్తే ఆమె మిమ్మల్ని అంత ఫాస్ట్గా ఫ్రెండ్ జోన్లో పడేస్తుంది. అమ్మాయిలు ఫస్ట్ డేట్లో వెతికేది మీ మంచితనాన్ని కాదు, వాళ్ళని ఎమోషనల్గా కంట్రోల్ చేయగలిగే ఒక స్ట్రాంగ్ క్యారెక్టర్ని. ఈరోజు వీడియోలో ఫస్ట్ డేట్ను ఒక సైకలాజికల్ ట్రాప్లా ఎలా మార్చాలో 3 పవర్ఫుల్ డార్క్ రూల్స్ చెప్తాను. కానీ అసలు షాకింగ్ విషయం ఇంకా ఉంది. వీడియో చివరిలో నేను చెప్పబోయే ద క్లిఫ్ హ్యాంగర్ ఎఫెక్ట్ మాత్రం చాలామంది మిస్ అవుతారు. అది కరెక్ట్గా వాడితే సెకండ్ డేట్ కోసం ఆమెనే మిమ్మల్ని బతిమాలుకుంటుంది. వెల్కమ్ టు ద డార్క్ సీక్రెట్ ఫ్యామిలీ. ఇక హార్ట్తో బకరావటం ఆపేసి మైండ్తో గేమ్ ఆడటం స్టార్ట్ చేద్దాం. చాలామంది అబ్బాయిలు ఫస్ట్ డేట్కి వెళ్ళేటప్పుడు నేను ఆమెను ఎలాగైనా ఇంప్రెస్ చేయాలి అనే మైండ్ సెట్తో వెళ్తారు. ఇక్కడే మీ గేమ్ మొత్తం ఫ్లాప్ అవుతుంది. మనం ఎక్కడికి వెళ్దాం, నీకేం ఇష్టం, నువ్వేం చెప్తే అది చేద్దాం అని ఆమెకు పవర్ మొత్తం ఇచ్చేస్తారు. మీ గురించి మీరే గొప్పగా చెప్పుకోవడానికి ట్రై చేస్తారు. సైకాలజీ ప్రకారం డెసిషన్ మేకింగ్ పవర్ ఎవరి చేతిలో ఉంటే ఆకర్షణ వాళ్ళ వైపే ఉంటుంది. మీరు ఆమెను సలహాలు అడుగుతున్నారంటే మీరు ఒక ఫాలోవర్ అని మీకు మీరే ప్రూవ్ చేసుకుంటున్నారు. ఒక ఫాలోవర్ని ఏ అమ్మాయి ఇష్టపడదు, కానీ అసలు సీక్రెట్ ఇక్కడే ఉంది. ఆమెకు పవర్ ఇవ్వకుండా, ఆమెకు తెలియకుండానే ఆ డేట్ని మీరు ఎలా కంట్రోల్ చేయాలి? దానికి ఒక సైకలాజికల్ హ్యాక్ ఉంది. ఇక్కడ మనం డార్క్ సైకాలజీలో అత్యంత పవర్ఫుల్ కాన్సెప్ట్ గురించి మాట్లాడుకోవాలి. దాని పేరే ఫ్రేమ్ కంట్రోల్. ప్రతి సంభాషణలో 2 వ్యక్తులు ఉంటారు. ఒకరు ఫ్రేమ్ని క్రియేట్ చేస్తారు, ఇంకొకరు ఆ ఫ్రేమ్లోకి వెళ్తారు. ఫస్ట్ డేట్లో మీ ఫ్రేమ్ చాలా స్ట్రాంగ్గా ఉండాలి. ఉదాహరణకు ఆమెకు కాల్ చేసి, మనం రేపు కలుద్దామా, నీకెక్కడ కంఫర్ట్ అయితే అక్కడికి వస్తాను అని అడగడం ఆపేయండి. దానికి బదులు రేపు ఈవినింగ్ 6 గంటలకు రెడీగా ఉండు, ఒక మంచి ప్లేస్కి వెళ్తున్నాం అని ఒక కమాండ్ ఇవ్వండి. ఇది వినగానే ఆమె సబ్కాన్షియస్ మైండ్లో మీకు ఒక ఆల్ఫా స్టేటస్ ఫిక్స్ అయిపోతుంది. ఇతను చాలా కాన్ఫిడెంట్ అని ఆమె బ్రెయిన్ ఆటోమేటిక్గా మిమ్మల్ని రెస్పెక్ట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. అయితే డేట్ మొదలయ్యాక కాన్వర్జేషన్ ఎలా కంట్రోల్ చేయాలి? వీడియో చూస్తూ ఉండండి. నెక్స్ట్ పాయింట్ మీ మైండ్ బ్లాక్ చేస్తుంది. డేట్లో ఉన్నప్పుడు ఈ ఫ్రేమ్ని ఎలా మెయింటైన్ చేయాలో ఒక ప్రాక్టికల్ టెక్నిక్ చెప్తాను. దీన్నే పుష్ అండ్ పుల్ మెథడ్ అంటారు. చాలామంది అబ్బాయిలు అవును కరెక్టే అంటూ ఆమె చెప్పే ప్రతిదానికి తల ఊపుతారు. దీనివల్ల డేట్ చాలా బోరింగ్గా మారుతుంది. ఒక అమ్మాయి మీకు అట్రాక్ట్ అవ్వాలి అంటే ఇమోషన్స్ అప్ అండ్ డౌన్ అవ్వాలి. డేట్ మధ్యలో ఉన్నప్పుడు ఫస్ట్ ఒక స్ట్రాంగ్ పుల్ ఇవ్వండి, అంటే ఒక మంచి కాంప్లిమెంట్. మీ స్మైల్ చాలా బాగుంది, మాట్లాడుతుంటే టైం అసలు తెలియట్లేదు అని చెప్పండి. ఆమె హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆమె బ్రెయిన్లో డోపమైన్ రిలీజ్ అవుతుంది. వెంటనే దానికి ఒక పుష్ యాడ్ చేయండి. కానీ నీ మూవీ టేస్ట్ మాత్రం చాలా వర్స్ట్ అనుకుంటా అని చిన్నగా నవ్వుతూ టీజ్ చేయండి. దీనివల్ల ఏం జరుగుతుంది? మీరు కాంప్లిమెంట్ ఇచ్చినప్పుడు పెరిగిన ఆమె ఈగో మీరు టీజ్ చేసిన వెంటనే కొద్దిగా హర్ట్ అవుతుంది. ఆ వ్యాలిడేషన్ మళ్ళీ తెచ్చుకోవడానికి ఆమె మిమ్మల్ని ఇంప్రెస్ చేయడం స్టార్ట్ చేస్తుంది. తనంతట తానే గేమ్లోకి వస్తుంది. మీరే మొత్తం కంట్రోల్ చేస్తున్నారు. కానీ ఇక్కడే ఒక చిన్న తప్పు చేస్తే గేమ్ మొత్తం రివర్స్ అవుతుంది. అది జరగకూడదు అంటే నెక్స్ట్ రూల్ వినండి. మీరు ఫస్ట్ డేట్లో గమనించాల్సిన ఇంకో ముఖ్యమైన సైకాలజీ మిస్టరీ. అమ్మాయిలు మిమ్మల్ని ఎన్నో ప్రశ్నలు అడుగుతారు. నీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి, నీ పాస్ట్ ఏంటి అని. మీరు వెంటనే ఒక ఓపెన్ బుక్లా మొత్తం హిస్టరీ చెప్పేస్తే మీ మీదున్న ఇంట్రెస్ట్ మొత్తం పోతుంది. ఎందుకంటే వాళ్ళకి ఇక తెలుసుకోవడానికి ఏమీ మిగలలేదు. ఎప్పుడైతే ఒక బుక్ మొత్తం చదివేస్తారో దాన్ని పక్కన పడేస్తారు. ఆమె ప్రశ్న అడిగినప్పుడు సగం సమాధానం చెప్పి ఒక చిన్న స్మైల్ ఇవ్వండి. దాని గురించి ఒక పెద్ద స్టోరీ ఉంది, నెక్స్ట్ టైం కలిసినప్పుడు చెప్తాను, ముందు నీ స్టోరీ కంప్లీట్ చేయి అని టాపిక్ డైవర్ట్ చేయండి. ఈ చిన్న సస్పెన్స్ వాళ్ళ బ్రెయిన్లో మీ గురించి తెలుసుకోవాలనే క్యూరియాసిటీని 100 రెట్లు పెంచుతుంది. మీరు వాళ్ళ పక్కన లేకపోయినా సరే బ్రెయిన్ కంటిన్యూగా మీ గురించే ఆలోచిస్తుంది. కానీ ఇదంతా ఒక ఎత్తు అయితే డేట్ ఎండింగ్లో మీరు చేయాల్సిన మాస్టర్ స్ట్రోక్ వేరే ఉంది. వీడియో స్టార్టింగ్లో లాస్ట్కి ఒక అడ్వాన్స్ టెక్నిక్ చెప్తానన్నాను కదా, అదే ద క్లిఫ్ హ్యాంగర్ ఎఫెక్ట్. చాలామంది అబ్బాయిలు టైం దొరికింది కదా అని డేట్లో గంటలు గంటలు కూర్చొని మాట్లాడేస్తారు. లాస్ట్కి మాట్లాడటానికి టాపిక్స్ లేక బోర్ కొట్టి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు. ఒక డార్క్ సైకాలజీ మాస్టర్ డేట్ని ఎలా ఏం చేస్తాడో తెలుసా? మీరిద్దరూ చాలా ఇంట్రెస్టింగ్గా మాట్లాడుకుంటున్నప్పుడు, అంటే డేట్ అత్యంత పీక్స్లో ఉన్నప్పుడు సడన్గా మీ వాచ్ చూసుకోండి. సరే నాకు ఒక ఇంపార్టెంట్ పని ఉంది, నేను వెళ్ళాలి, మళ్ళీ కలుద్దాం అని చెప్పి చాలా క్యాజువల్గా అక్కడి నుంచి వెళ్ళిపోండి.
దీని సైకాలజీలో జిగార్నిక్ ఎఫెక్ట్ అంటారు. ఒక పని లేదా సంభాషణ మధ్యలో ఆగిపోతే మనుషుల బ్రెయిన్ దాన్ని ఎప్పటికీ మర్చిపోలేదు. సస్పెన్స్ ఉన్నప్పుడే వెబ్ సిరీస్ ఎపిసోడ్ కట్ చేస్తే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ఎలా వెయిట్ చేస్తారో ఆమె కూడా ఆ సగంలో ఆగిపోయిన డేట్ కోసం, మీ నెక్స్ట్ మీట్ కోసం పిచ్చిగా వెయిట్ చేస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ డేట్ అనేది ఆమె మిమ్మల్ని అప్రూవ్ చేయడానికి కాదు, ఆమె మీ స్టాండర్డ్స్కి మ్యాచ్ అవుతుందో లేదో మీరు టెస్ట్ చేయడానికి. ఈ మైండ్ సెట్ మీలో ఉంటే మీ ప్రవర్తన ఆటోమేటిక్గా మారిపోతుంది. ఈ సైకాలజీ రూల్స్ వాడితే ఆమె మీ కంట్రోల్లోకి రావడం గ్యారంటీ. కానీ ఈ గేమ్ని హ్యాండిల్ చేయడానికి మీకు ఎమోషనల్ కంట్రోల్ ఉండాలి. మీరు లోపల ఎంత ఎగ్జైట్మెంట్గా ఉన్నా బయటకు మాత్రం ఒక మిస్టరీలానే ఉండాలి. ఇలాంటి సైకాలజీ ట్రిక్స్ని మీరు కేవలం వినడం కాదు, రియల్ లైఫ్లో అప్లై చేసి రిజల్ట్స్ చూడాలి. ఈ గేమ్లో మీరు బకరా అవ్వకుండా ఒక మాస్టర్లా మారాలి అంటే ఇప్పుడే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి మన ఛానల్లో జాయిన్ అవ్వండి. ఇంకా ఇలాంటి పవర్ఫుల్ డార్క్ సైకాలజీ సీక్రెట్స్ మన ఛానల్లో చాలా ఉన్నాయి. మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసారంటే మీరు సాధారణ వ్యక్తులు కాదు. కామెంట్ సెక్షన్లో కింగ్ అని టైప్ చేయండి. నా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరో, ఈ గేమ్ రూల్స్ ఎవరికి అర్థమయ్యాయో నాకు తెలియాలి.